సరదా సాయంకాలం శ్రోతలందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ ప్రవాస్వాణి ఫేమ్ ఆర్జే అనిల్. నేను మీ ఆర్జే సుధాకర్. అందరికీ స్వాగతం అండి. ఎరా అనిల్, నిన్ను ప్రవాసవాణి ఫేమ్ అని నీకు బిరుదెవరిచ్చారు ఇంతకీ? ఎవరో ఇవ్వడం ఏంట్రా, నేనే పెట్టుకున్నాను. ఎందుకో తెలుసా, నన్ను గ్రాసరీ స్టోర్స్ లో జనాలు గుర్తుపడుతున్నారా. ఇంకా ఫేమ్ కాకపోతే ఇంకెలాగా? ఓ అందుకా. నిన్ను గ్రోసరీ స్టోర్స్ దగ్గర గుర్తుపడుతున్నది రేడియో షో గురించి కాదు, పుచ్చు వంకాయలన్నీ ఏరి పారేస్తూ జనాలకు అడ్డం వస్తున్నావని. అందుకు ఏదో లేవాయ్, ఈ మధ్య అత్తిసరి సినిమాలు చేస్తున్నారు. నేనొస్తా నువ్వెళ్ళు అని టైటిల్ పెట్టేసి ఆ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా ఆ సినిమాలో మెంబర్స్ అందరినీ నేనొస్తున్నా నువ్వెళ్ళు ఫేమ్ బాబ్జీ గారు, నేనొస్తున్నా నువ్వెళ్ళు ఫేమ్ సుధా గారు ఇలా పిలుస్తున్నారు. అలాంటప్పుడు నేను కూడా ప్రవాస్వాణి ఫేమ్ అనిల్ గారు. అర్థమైందా? నాదొక చిన్న రిక్వెస్టే. ఏమిటది? నువ్వు ఫేమస్ అన్న విషయం ఎవరికి చెప్పద్దు ప్లీజ్. సరే, అలా అన్నావు, బాగుంది. అరే సుధాకర్, అరే ఇవాళ మన కిషోర్ గారిని ఎస్ఎఫ్ ఎయిర్పోర్ట్ లో పికప్ చేసుకుందాం అనుకున్నాను రా, మర్చిపోయావా? కిషోర్ వాడేవాడు. నాకు ట్యాక్స్ రిటర్న్లే నేను మర్చిపోతాను ఫైల్ చేయడం. ఇలాంటి గుర్తుంటాయి నాకు. కిషోర్ రా, మన బాల్యమిత్రుడు రా. అరే ఓ పని చేద్దాం రా. ఏంటది? మన ప్రవాసవాణి యాంటనా, చిన్న మొబైల్ యాంటనా తీసి కార్ మీద పెట్టుకుని హనుమంతుడు సంజీవని పర్వతం ఎత్తినట్టు ఎస్ఎఫ్ఓకి డ్రైవ్ చేసుకుంటూ పోదామా? ఎలా అంటే షోకి షో నడుస్తుంది, కిషోర్ గారిని పికప్ చేసుకున్నట్టు ఉంటుంది. దేని దారి దాందే, రావు గోపాల్ గారి స్టైల్లో. భలే ఉందిరా నీ ఐడియా. విన్నారు కదండి, మన ఇవాల్టి షో పేరు డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్. మన రాజేంద్ర ప్రసాద్ గారి స్టైల్లో చెప్పాలంటే, మామూలుగా మీరు డ్రైవ్ చేస్తూ మాకు కాల్ చేస్తారు, మేము కాల్ మీద కాల్ వేసుకొని మాట్లాడతాం. కానీ ఇవాళ మేము డ్రైవ్ చేస్తూ ఉంటాం, మీరు కాల్ మీద కాల్ వేసుకుని కాల్ చేయండి. మా సరదా ప్రయాణంలో మాకు బోర్ కొట్టకుండా కాల్ చేస్తూ మాకు తోడుగా ఉంటారు కదా. మీరు కాల్ చేయాల్సిన నంబర్ 1855-772-8278. ఇవాళ మన షో పేరు డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. తప్పకుండా కాల్ చేస్తుండండి. అరే సుధాకర్, ఎలాగూ ప్రయాణం చేస్తున్నాం గనక ప్రయాణాల మీద జాగ్రత్తగా ప్రయాణం చేయాలి, జాగ్రత్తగా డ్రైవ్ చేయాలనే ఉద్దేశం మీద నేను ఒక పాట కట్టాను రా. కట్టావా? దాని సెగ్మెంట్ పేరు ఏమన్నా తెలుసా? వెగటు కవి. వెగటు కవి? అవును. వికట కవి విన్నాను, వెగటు కవి ఏమిటి అనుకున్నాను రా. వికట కవి అంటే తెనాలి రామలింగడు, ఆయన గొప్ప ఆయన. నా పాటలు వింటే జనానికి వెగటుగా ఉంటుంది, అందుకే వెగటు కవి అని పెట్టాను. కరెక్ట్ గా పెట్టావు. పాడమంటావా పాట? పాడు. ఒకసారి నువ్వు పాట కట్టాక వినిపించకుండా వదులుతావా? అవును మరి. శ్రోతలారా వినండి. మన సొంపుగా సాగరా సోదరా, కొంపలేవి అంటుకోవి వేళ, రహదారిలో నా మలిధారలా, కుందేలు కాదే తాబేలులా, పరుగు తీసి పాలకన్నా నిలబడేను నీళ్లు మిన్నా, సొంపుగా సాగరా సోదరా, కొంపలేవి అంటుకోవి వేళ. వయస్సులో ఉష్ణోగ్రతే గమ్యానికే ఏకాగ్రతై, మనస్సులో మర్కటమే మేధస్సునే చెలించగా, సూత్రాల నా సోదా నీ మంచికే కదా, చట్టాన్ని మీరితే కథ కంచికే కదా, వేగాన వచ్చు లాభమేదని, సొంపుగా సాగరా సోదరా, కొంపలేవి అంటుకోవి వేళ, రహదారిలో నా మలిధారలా.
చిహ్నాలలో చెప్పింది చెయ్యి, మద్యాన్ని సేవించి పయనించకోయ్. చిహ్నాలలో చెప్పింది చెయ్యి, మద్యాన్ని సేవించి పయనించకోయ్. చేసేది ఏమిటో చెప్పే ఈ సంజ్ఞతో, పొంచున్న కాపుని ఓ కంట కాచుకో, నీకన్న మిన్న పాదచారుడే. సొంపుగా సాగరా సోదరా, కొంపలేవి అంటుకోవి వేళ, రహదారిలో నా మలిధారలా, కుందేలు కాదే తాబేలులా. మరి ఇవాల్టి కార్యక్రమంలో వీక్లీ అప్డేట్లోకి వచ్చేసాం. మాజీ కాలిఫోర్నియా గవర్నర్ ఆర్నాల్డ్ ష్వార్జెనెగ్గర్ కి అనైతిక సంతానం ఉన్నట్టు బట్టబయలైంది. ఒక 10 ఏళ్ల కుర్రాడు లాస్ ఏంజల్స్ వీధుల్లో తిరుగుతూ ఐల్ బి బ్యాక్ అనేసరికి జనం ఆర్నాల్డ్ కొడుకే అని అయ్యుంటాడని గుర్తుపట్టేశారు. మన తీహార్ జైలుకి వెళ్తున్న పార్లమెంట్ సభ్యుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్లమెంట్ సమావేశాలు తీహార్ జైలు నుంచే జరపవలసి వస్తుందని స్పీకర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ న్యూస్. స్టార్ హీరోయిన్ ఇలియానా ఈ మధ్య ఫ్లాపుల మీద ఫ్లాపులు, వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. ఎందుకని అడగ్గా, నేను మొట్టమొదటి చిత్రంలో కెమెరా ముందు నిలబడి నుంచున్నదని, ఇప్పటికీ అలాగే నిలబడి నుంచున్నాను, నా యాక్షన్లో ఎలాంటి తేడా లేదు, అయినప్పటికీ అప్పుడు హిట్ ఇచ్చిన ప్రజలు ఇప్పుడెందుకు ఫ్లాప్ ఇస్తున్నారని వాపోయారు. ఐఐటీలో మొదటి 10 ర్యాంకుల్లో సగానికి పైగా తెలుగువారికే వచ్చాయి. మిగతా కుర్రాళ్లు కూడా రాత్రుళ్లు నిద్రపోకుండా ఉండుంటే మిగతా ర్యాంకులు కూడా మనకే వచ్చుండేవని వారి పేరెంట్స్ బాధపడుతున్నారు. ఓహో, ఐఐటీకి కావాల్సింది కాఫీ తాగి రాత్రంతా మెలకుగా ఉండడం అనమాట. బాగుంది. ఏపీ న్యూస్. తెదేపా నేత నాగం జనార్దన్ రెడ్డిని పార్టీలోంచి తీసేస్తాం అని ఆయన తీసేయండి అని గట్టిగా చాలా రోజుల నుంచి వాగ్వివాదం జరుగుతోంది. ఇంతకీ ఈ నాగం గారిని పార్టీలోంచి తీసేలోపు నేను మటుకు 3 సార్లు మీసాలు తీసేసి పెంచేశాను. నువ్వు అడుగుతావని తెలిసే వాళ్ళు తీసేశారు. ఓహో. ఇంకో సినిమా వార్త. రామ్ గోపాల్ వర్మ కొత్త చిత్రం బెజవాడ రౌడీలు షూటింగ్ మొదలైంది. చిత్రంలో నాగ చైతన్య హీరోగా నటిస్తున్నారు. దీనికి అక్కడ నిజం రౌడీలు చాలా తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. నాగ చైతన్యని రౌడీగా చూపిస్తే ఇక ప్రజలు ఎవరూ తమని చూసి భయపడరని వారంటున్నారు. అరే సుధాకర్, ఏంట్రా నీ డ్రైవింగ్? మిషన్ బులవాడ్ లోంచి హార్డర్ రోడ్ తీసుకోరా. ఆర్థర్ యంగ్ ఫ్రీవే హైవే వద్దు, 880 మీద వెళ్లి బే బ్రిడ్జ్ మీదగా ఎస్ఎఫ్ ఎయిర్పోర్ట్ వెళ్లొచ్చుగా. ఏం ఈ రోడ్ ఏమైనా మీ తాతగారు కట్టించారా? అదే రామారావు గారిలో చెప్పాలంటే, మీ తాతలు రాళ్లు బోసి కట్టిన రోడ్డా ఇది, దీంట్లో పొమ్మంటున్నావు. అదే ఎన్టీఆర్లా చెప్తాను. కాదురా, ఆ రోడ్డులో మీ తాతగారు టోల్ తీసుకుంటారా. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోరా. 880 నుంచి పోరా. నాకు తెలియక అడుగుతాను. మన మగవాళ్ళు ఈ రోడ్లో పో, ఆ రోడ్లో పో అని రూట్స్ పిచ్ ఎందుకు మన వాళ్ళకి? ఎవరైనా ఎక్కడికి బయలుదేరినా చాలు, వాళ్ళ దగ్గర జీపీఎస్ ఉన్నా కూడా ఈ రోడ్డు మీద వెళ్ళండి, 880 మీద వెళ్ళండి, 101 మీద వెళ్తే మీకు టైం పడుతుంది, ఇది అది అని ఉచిత సలహాలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే మన మగాళ్ళకి ఎప్పుడు కూడా ఉంటున్న ప్లేస్ కన్నా కూడా వెళ్లబోయే ప్లేస్ అంటే పిచ్చిరా. మోహన్ బాబు గారు చెప్పాడంటే, సదురు మగాడు ఏ అనే స్థలం నుంచి బి అనే స్థలంలోకి వెళ్ళేటప్పుడు బీకి వాడిని చేర్చాలని తెగతాపత్రయపడతాడు, వాడేరా మగాడంటే. అరే చూసుకోరా వెనకాల కారు హాంక్ చేస్తున్నాడు. ఎవడు ఆ హాంక్ చేసేవాడు ఊరికే ఉండకుండా ఇప్పుడు వచ్చి మన మొహం చూస్తాడు, మన దాటుకుని వస్తాడు. చూడు, అదిగో చూడు. మనం ముందు పోతున్నాడు. ఇంత చెత్తగా నడిపిన వాడికి ఎలాగూ మెదడు లేదు, తలకాయన ఉందని డౌట్ అనుకుంటా, అందుకే అలా చూసుకుని ఉంటాడు. అరే అదే లేడీస్ డ్రైవ్ చేశారనుకో, ఎక్కడికి వెళ్తున్నా కూడా రూట్స్ చెప్పర్రా. జాగ్రత్తగా వెళ్ళండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని చెప్పి పంపించేస్తారు. పైగా ఎంత దారి తప్పిపోతే అంత మేకప్ ఎక్కువ వేసుకోవచ్చు. చక్కగా ఎప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ వచ్చినా మళ్ళీ అద్దంలో చూసుకొని సర్దుకోవచ్చు. ఇంకొంతమంది డ్రైవర్స్ ఉంటారు, వాళ్ళు ఇయర్స్ టుగెదర్ సంవత్సరాల తరబడి డ్రైవ్ చేస్తున్నా కూడా లెఫ్ట్ కి రైట్ కి తేడా లేదంటే కన్ఫ్యూజన్. రైట్ అంటే చేత్తో అన్నం తింటున్నట్టు నటించితే గానీ వాళ్ళకి రైట్ అని కన్ఫర్మ్ చేసుకోలేరు. అందుకే సముద్రాల గారు అన్నారు, కుడి ఎడమైతే పొరపాటు లేదో అని. ఓహో,
ఆ విషయం ఏషియన్ లేడీస్ కూడా తెలిసిపోయినట్టుంది, అందుకే లెఫ్ట్ సిగ్నల్ వేసి రైట్ వేస్తారు. బాగా డిఫెండ్ చేసుకున్నారా, కానీ కొంచెం స్లోగా పోనీరా బాబు. మనకి టికెట్ ఇవ్వాలంటే మనకంటే ఫాస్ట్గా వెళ్తున్న వాళ్ళకి టికెట్ ఇవ్వాలి కదా, నువ్వు ఎందుకు టెన్షన్ అవ్వద్దు. ఏదా ముందు కారు పోతున్నాడు వాడా? మ్మ్. అరే ఎవరో చట్టాన్ని అతిక్రమించారు కదా అని నువ్వు అతిక్రమించద్దురా చట్టాన్ని. ఈ విషయం కాలిఫోర్నియా డ్రైవర్స్ మాన్యువల్లో చదివావా బాబు? లేదురా, చదివాను. అవును, ఎందుకంటే ఈ మధ్య డ్రైవింగ్ మాన్యువల్ సిలబస్ మారింది. నువ్వు ఈ మధ్య చదవట్లేదు, అప్ టు డేట్ ఉండట్లేదు దాంతో. ఉండరా, ఏమిటా స్పీడ్, స్లోగా పోనీ. స్పీడ్గా వెళ్తే మాక్సిమం ఒక టికెట్ వస్తుంది. కోటా స్టైల్లో చెప్తే అవర్స్ వితౌట్ టికెట్, 1 hour విత్ 2 tickets. సరే, నేను రవితేజ స్టైల్లో చెప్పాలంటే ఏదో చిరంజీవి సినిమా టికెట్ మొదటి రోజు కొనుక్కున్నంత హ్యాపీగా ఉన్నావు. కొనుక్కునే టికెట్కి కొనిపించిపోయే టికెట్కి తేడా లేదు నీకు. పోలీసులు అంటే నీకు బాగా భయం అనుకుంటా అనిల్. అరే అదిగోరా మన పక్కనే ఉన్నాడు రా కాపు. తలదించుకుని డ్రైవ్ చేయి. తల దించుకుని డ్రైవ్ చేస్తే కాప్ టికెట్ కాదు, స్వర్గానికి టికెట్ దొరుకుతుంది డైరెక్ట్ గా. జోక్స్ చేయకరా బాబు. అరే సుధాకర్, చచ్చి పడున్నట్టుంటే కాపు వెళ్ళిపోతాడు. ఉండు. చచ్చి పడున్నట్టుంటే వదిలేసి పోలీస్ ఆయన వెళ్ళిపోతాడా? అవును. ఇది డిస్కవరీ ఛానల్లో సింహం నుంచి జింక తప్పించుకోవడం అనుకుంటున్నావు ఏమిటి? ఇంచుమించు అలాంటిదేరా ఇది. అమ్మ సరే మరి. అరే ఇవాళకి చాలా, ఇంకా మనం డ్రా తీద్దామా? డ్రా తీద్దాం, నువ్వు జాగ్రత్తగా డ్రైవ్ చేయరా. అరే పెడెస్ట్రియన్ ఉన్నాడు రా, పెడెస్ట్రియన్ కి ఈల్డ్ చేయరా బాబు నువ్వు. పెడెస్ట్రియన్ గొప్ప, నా పవర్ స్టీరింగ్ గొప్ప. చూసా రఫ్గా ఉందో రాస్కెల్. అరే పెడెస్ట్రియనే గొప్పరా. అరే ఇది ఇండియా కాదురా. ఒక మహానుభావుడు ఏమన్నాడో తెలుసా? వెంకీ స్టైల్లో చెప్పాలంటే, ఏ రోజు పాదచారుడు మిట్ట మధ్యాహ్నం ధైర్యంగా రోడ్ క్రాస్ చేస్తాడో ఆ రోజే మనకి స్వతంత్రం వచ్చినట్రా. నేను ఇంకోలా విన్నానే, పెడెస్ట్రియన్ కి ఇండియాలో ఎప్పుడూ అవమానాలే కదా. అవునా? సాయి కుమార్ స్టైల్లో చెప్పాలంటే, అడుగునా ఇంట్లో చెప్పొచ్చావా అని ఏడిపించుకు తినే బైకర్స్ తో పాదచారుడు కుళ్ళిపోతాడు. అరే సుధాకర్, సాయి కుమార్ ఇమిటేషన్ కొంచెం చిరంజీవికి దగ్గరగా వచ్చింది ఫ్రీక్వెన్సీ. వాళ్ళు చుట్టాలి, నీకు ఆ విషయం తెలీదా? అవునా? అవును అన్నా అంటాడు సాయి కుమార్ చిరు గారిని. అరే జాగ్రత్తగా డ్రైవ్ చేయరా. అరే సుధాకర్, ఎంత అమెరికాలో రోడ్స్ మీద డ్రైవ్ చేస్తున్నా ఇండియాలో డ్రైవింగ్ అంటే మంచి ఎక్స్పీరియన్స్ రా. నీకు విషయం తెలుసా? ఇన్నేళ్ళు ఇండియాలో డ్రైవ్ చేసినా కూడా అసలు ఇండియాలో రోడ్ల మీద లేన్స్ ఉన్నాయన్న విషయం నాకు లాస్ట్ టైం మొన్న వెళ్ళినప్పుడు తెలిసింది. ఇందులో విచిత్రం ఏముంది? మనకి లేన్స్ కనిపించే అవకాశమే లేదు కదా ఇండియాలో. ఎందుకు కనిపించవు? ఒక నీట్ గా గీసుంటే పెయింట్ చేసి. ఎందుకంటే మనకి రోడ్ల మీద ఎన్ని వాల్ పోస్టర్లు ఉంటాయంటే, మనం నడివేటప్పుడు రోడ్డు వంక కాదు కదా, వాల్ పోస్టర్ల వంక చూస్తూ నడుపుతాం, అందుకని. అవును, ఇలియానా వాల్ పోస్టర్ చూసి డ్రైవ్ చేస్తూ ఇంటి మీదకి తెచ్చుకునే డ్రైవర్ చాలా మంది ఉన్నారు మన వాళ్ళు. పైగా ట్రాఫిక్ పోలీసుల గోల ఎవరు వినరు పాపం. ఇటు రావద్దు బాబు రావద్దని బతిమినాళ్ళన అటే వెళ్తారు జనాలు. ఇంట్లో పెళ్ళాలు మాట విని 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 బయటకు వచ్చి బైక్ ఆన్ చేసి డ్రింగ్ అని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఇంకా ఆ కోపం ఏంటంటే ట్రాఫిక్ పోలీస్ మీద చూపిస్తారు. ఆయన పక్కకి గట్టిగా లాగినా కూడా వినరు. అది వింటున్నారు కదండి. ఓ ఎయిర్పోర్ట్ కి వచ్చేసాను రా. ఇంకేం పాట వచ్చేసింది, ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ తీసుకుంటున్నాను. తీసుకో జాగ్రత్తగా. ఇంతకీ మనవాడు వచ్చే ఎయిర్లైన్స్ ఏమిటి? లెఫ్టా రైటా? ఎటు వెళ్ళాలి? యుఎస్ ఎయిర్వేస్ అనుకుంటారా? యుఎస్ ఎయిర్వేసా? యునైటెడ్ అన్నట్టు నాకు గుర్తు. మరి లేదురా, యుఎస్ ఎయిర్వేస్. టెర్మినల్ 1 తీసుకో. అరే ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ మిస్ అయ్యావురా. అరే మళ్ళీ వెనక్కి వెళ్లి ఎయిర్పోర్ట్ లోకి రావాలరా. ఈ ఎయిర్పోర్ట్ లో ఏదైనా గుడి ఉంటే బాగుండు, దేవుడికి మొక్కుకోవచ్చు. దేనికి? అంటే చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నందుకు పుణ్యం వస్తుందనే ఈ గోడ. అరే సరే గాని మనవాడు వచ్చేలోపు చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. షార్ట్ టర్మ్ పార్కింగ్ లో పార్క్ చేయ కారు. నా గొంతులో ప్రాణం ఉండగా పార్కింగ్ కు డబ్బులు కట్టను. కిషోర్ గాడు వచ్చేదాకా ఎయిర్పోర్ట్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూనే ఉంటాను, ఏదో దేవుడి పేరు తెలుసుకుని. దిస్ ఇస్ శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్. డు నాట్ లీవ్ యువర్ బ్యాగ్ అన్అటెండెడ్. ప్లీజ్ రిపోర్ట్ ఎనీ సస్పెక్టెడ్ యాక్టివిటీ. మా వాడిని పట్టుకోబండి. ఎక్కడికి దిగుతున్నావు? ఎక్కడికి? అరే ఇప్పుడే అనౌన్స్మెంట్ విన్నాం కదరా, రిపోర్ట్ ఎనీ సస్పెక్టెడ్ యాక్టివిటీ అని. చూడు అక్కడ ఎదురుగుండా దేశీ ఆయన చూడు, ఎలాంటి లగేజ్ లేకుండా తిరుగుతున్నాడు. దేశీ లగేజ్ లేకుండా తిరుగుతున్నాడంటే తప్పకుండా సస్పెక్టెడ్ యాక్టివిటీ అయి ఉంటుంది అది. అవును, అసలు 2 సూట్ కేసుల కంటే తక్కువ ఉంటేనే నేను చాలా అనుమానంగా ఉంటుంది నాకు. అయినా ఇక్కడ క్యాబ్ డ్రైవర్ చూడు, శ్రీనివాస్ అనే వాడి కోసం బోర్డు పెట్టుకుని నిలబడ్డాడు.
హ్మ్. పాపం వచ్చే ఫ్లైట్ లో ఎంతమంది శ్రీనివాసులు ఉంటారు? శ్రీనివాస్ అంటే కనీసం 25 మంది చేతులు ఎత్తారు. ఎలా 5 దొరుకుతాడో మంది ఏమో. ఆవకాయ జాడీలతో దిగుతారు. మ్మ్. విన్నారుగా శ్రోతలారా, ఎస్ఎఫ్ఓ ఎయిర్పోర్ట్ కి ఎవరినైనా పికప్ ఆర్ డ్రాప్ ఆఫ్ చేయడానికి వెళ్తే ఒక వింత ఎక్స్పీరియన్స్ అవుతుంటే మనకి